ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 141వ కీర్తన 8వ వచనం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. భక్తుడైన దావీదు చెబుతున్నటువంటి మాట. దేవా నా ప్రభువా, నా కన్నులు నీ వైపు చూచుచున్నవి. మన కన్నులు ఎప్పుడు కూడా ప్రభు వైపు చూచినట్లుగా ఉండాలి. అవి ప్రభువునే చూచే కనులుగా ఉండాలని మనము మన కన్నులతో నిబంధన చేసుకుని వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు మన శరీరములు ఇచ్చిన ప్రాముఖ్యమైనటువంటి అవయవాలలో కన్ను ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ కంటి చూపే లేకపోతే ఈ సృష్టిని మనము చూసేవారం కాదు. అందులైన మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు అడిగినప్పుడు వారు చెబుతారు, అందులుగా బ్రతకడము ఎంత కష్టమో, చీకటి తప్ప తమ కనులకు ఏమీ కనిపించలేదు అని. అయితే ఈ కను దృష్టి దేవుని వైపు కాకుండా లోకము వైపు చూస్తే, లోకములో ఉన్నటువంటి పాపము చేత ఆకర్షింపబడినటువంటిదై అది మనలను నిత్య నరకాగ్నికి నడిపించున్నట్లుగా ఉంటుంది. లోతు తన కనులెత్తి సొదొమ గొమొర్రాలను చూసినాడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సోయారు మొదలుకొని సొదొమ వరకు నీరు పారు దేశమై అది పచ్చగా కనిపించింది గనుక ఆకర్షణకరమైనటువంటి ఆ పచ్చదనమే తనకు కావాలని అతడు అనుకున్నాడు. కానీ ఆ పచ్చదనములో పాపము పొంచి ఉన్నదని లోతు గ్రహించలేకపోయాడు గనుక ఆయన సమస్తాన్ని కోల్పోయినాడు. అయితే అబ్రహాము దేవుని వైపు చూశాడు. దేవుని వైపు కనులెత్తి చూసినాడు. అప్పుడు దేవుడు అతడు చూసినదంతా కూడా అతనికి అనుగ్రహించినాడు. హెబ్రీ గ్రంథకర్త ఆ మాటని 11వ అధ్యాయములు అంటాడు, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినాడు అని. దేవుడు నిర్మించే పట్టణము మీదే తన కనులు ఉన్నవి. ఇహలోక అనుసారమైనటువంటి వాటి మీద అబ్రహాము దృష్టి నుంచిన వాడు కాదు. అవును దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి మాత్రమే కాకుండా దేవుని పరలోకపు వారసుడైన మనుష్యుడిగా మారినాడు. అబ్రహాము దేవుని స్నేహితుడైనాడు. అందుకనే మనము కూడా ప్రభుతో, ప్రభువా నా దేవా, నేనెల్లప్పుడూ ఈ లోకము వైపు కాదు నీ వైపు చూసే వానిగా నా కనులను మీరు ఆశీర్వదించండి. వేకువనే ప్రభు సన్నిధికి వెళ్ళండి, ఆయన సన్నిధిని మోకరించండి, ప్రభు ముఖమును దర్శించండి, ప్రభు వైపు చూడండి, మీ కొరతలు కష్టాలు ప్రభుకి చెప్పండి. సదా ఆయన వైపు చూసి మీరు మాట్లాడినప్పుడు ఆ దయగలిగిన దేవుడు, నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, కల్వరి శిలువలో తన ప్రాణమును నీ కొరకు సమర్పణ చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదించును. సుందరుడైన ఆ ప్రభు ముఖము మీరు చూసినప్పుడు మీకు సమస్తమే మేలు కలుగుతుంది. సమస్త దీవెనలు మీకు వస్తాయి. మీరు ఆయన వైపు చూసి అడిగే ప్రతిదీ మీకు దొరుకుతుంది. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమకరముగా వారిని వాడుకోమని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ బటన్ మీద మీ చేతి నుంచి మాకు ఆదరణ తెలపవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.